అందరికీ నమస్కారం. ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. సింహరాశివారు ఎప్పుడూ ధైర్యం, గౌరవం, నాయకత్వం కోసం ప్రసిద్ధులు. కానీ ఈసారి 2025 సెప్టెంబర్ 13 శనివారం, 14 ఆదివారం, 15 సోమవారం ఈ 3 రోజులు మీ జీవితంలో ఏం మార్పులు తీసుకురానున్నాయో తెలుసుకోవడానికి మనం కలిసి ప్రయాణం మొదలుపెడదాం. ఈ గ్రహస్థితులు మీ జీవితం మొత్తం ఎలా ప్రభావితం చేస్తాయి? కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, ఆధ్యాత్మికత ప్రతి కోణంలోనూ ఏ మార్పులు జరగబోతున్నాయి? ఇది కేవలం జ్యోతిష్యం కాదు, మీ భవిష్యత్తు మార్గం కోసం ఒక దివ్య సందేశం. ఇప్పుడే మనం ఈ విశేషాలను ఒక్కో అంశంగా లోతుగా పరిశీలిద్దాం. గ్రహస్థితులు. సింహరాశివారికి సూర్యుడు అధిపతి. ఈ సమయంలో సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నందువల్ల కొంత బలహీనంగా కనిపించిన చంద్రుడు, కుజుడు, గురువు లాంటి గ్రహాల దృష్టి సింహరాశివారికి రక్షణ కల్పిస్తుంది. 13వ తేదీన చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల కుటుంబ విషయాలలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. 14వ తేదీకి ధనస్సు రాశిలో చంద్రుడు ప్రవేశించడం వల్ల ఆధ్యాత్మికత పెరుగుతుంది. 15వ తేదీకి మకర రాశిలోకి చంద్రుడు చేరడం వల్ల వృత్తి, ఆర్థిక విషయాలలో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. శని కుంభరాశిలో కొనసాగుతున్నందువల్ల సింహరాశివారికి కొన్ని పరీక్షలు తప్పవు. కానీ శనిగ్రహం ఇచ్చే పాఠాలు భవిష్యత్తులో బలాన్ని పెంచుతాయి. గురుగ్రహం వృషభరాశిలో ఉండటం వలన కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపార, ఉద్యోగ రంగాలలో మీరు ఎదురుచూస్తున్న అభివృద్ధి దిశగా మార్గం సుగమమవుతుంది. ఇది గ్రహస్థితుల సమగ్ర ప్రభావం. 3 రోజులు 3 విధాలుగా ఫలితాలువిస్తాయి. ఒకరోజు భావోద్వేగం, మరొక రోజు ఆధ్యాత్మికత, ఇంకో రోజు వృత్తి ప్రగతి. ఈ మార్పులను మీరు సానుకూలంగా స్వీకరించాలి. దైనందిన జీవనం. రోజువారీ జీవితంలో 13వ తేదీన కొంత గందరగోళం ఉంటుంది. చిన్న చిన్న విషయాలపై ఆందోళన కలగవచ్చు. కుటుంబ సభ్యులతో మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కోపం పెరిగితే రోజంతా సమస్యలు రావచ్చు. 14వ తేదీన మానసికంలో ఉత్సాహం పెరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలు గడిపే అవకాశం ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. మీరు ఇంతవరకు చెయ్యని పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 15వ తేదీకి మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతారు. ముఖ్యంగా ఉద్యోగ, ఆర్థిక విషయాలలో కొత్త ప్రణాళికలు ప్రారంభిస్తారు. పనుల్లో స్థిరత్వం వస్తుంది. ఈ 3 రోజులు మీ జీవితంలో చిన్న మార్పులు తెస్తాయి, కానీ ఆ మార్పులు భవిష్యత్తులో పెద్ద విజయాలకు పునాది వేస్తాయి. కుటుంబ జీవనం. కుటుంబ జీవితం సింహరాశివారికి ఎల్లప్పుడూ ప్రాధాన్యం కలిగినది. 13వ తేదీన కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆత్మనియంత్రణ అవసరం. వాదనలు తప్పించాలి. మీరు సహనం పాటిస్తే సమస్యలు పెద్దవి కావు. 14వ తేదీన కుటుంబంలో ఆనందం కనిపిస్తుంది. పిల్లలతో గడిపే సమయం మీకు ఆనందాన్నిస్తుంది. పెద్దల ఆశీర్వాదం పొందే రోజు. మీరు కుటుంబానికి ఆధారంగా నిలుస్తారు. 15వ తేదీన కుటుంబంలో కొత్త ప్రణాళికలు మొదలవుతాయి. ఇంటి అలంకరణ, ఆస్తి కొనుగోలు లేదా మార్పుల గురించి చర్చలు జరగవచ్చు. ఈ 3 రోజుల్లో కుటుంబంలో సమతుల్యం కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు శాంతంగా ఉంటే అందరూ మీ మాట వింటారు. ఆరోగ్యం. ఆరోగ్యపరంగా ఈ 3 రోజులు మిశ్రమంగా ఉంటాయి. 13వ తేదీన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి విశ్రాంతి అవసరం. 14వ తేదీన శారీరక శక్తి పెరుగుతుంది. ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం ద్వారా మానసిక స్థిరత్వం పొందవచ్చు. 15వ తేదీన మానసికంగా కొంత ఆందోళన ఉండవచ్చు. పనుల భారం వల్ల అలసట కలగవచ్చు. క్రమబద్ధమైన ఆహారం, సమయానికి విశ్రాంతి చాలా ముఖ్యం. సింహరాశివారికి ఆరోగ్యమంటే ధైర్యం. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే చిన్న సమస్యలు పెద్దవిగా మారవు. ఆర్థిక స్థితి. ఆర్థిక విషయాలలో ఈ 3 రోజులు శుభప్రదం. 13వ తేదీన కొంత ఖర్చు పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. 14వ తేదీన ఆకస్మిక ధనలాభం జరుగుతుంది. స్నేహితులు లేదా బంధువుల ద్వారా ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి మంచి ఆలోచనలు వస్తాయి. 15వ తేదీకి నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావచ్చు. ఆర్థికంగా మీకు స్థిరత్వం వస్తుంది. మీరు ఆర్థిక ప్రణాళికలు సరిగా అమలు చేస్తే భవిష్యత్తులో మరింత లాభం పొందుతారు. సింహరాశివారికి ఈ సమయంలో ధన సంబంధ విషయాలు అనుకూలంగా ఉన్నా ఆతృత చూపకూడదు. జాగ్రత్తగా ఖర్చు చేస్తే సంపద పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగం. సింహరాశివారు ఎప్పుడూ
ఉద్యోగంలో నాయకత్వ లక్షణాలు ప్రదర్శిస్తారు. ఈ 3 రోజులు ఆ లక్షణాలు మరింత బలపడతాయి. 13వ తేదీన మీరు పనిచేస్తున్న ప్రదేశంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీపై ఉన్న అధికారులు కొత్త పనులు అప్పగించవచ్చు. ఆ పనులను పూర్తి చేయడానికి మీరు అదనపు శ్రమ పెట్టాల్సి ఉంటుంది. కానీ మీ కృషి వృధా కాదు. 14వ తేదీన మీ పనితీరును చూసి సహచరులు, పై అధికారులు మెచ్చుకుంటారు. కొంతకాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు లభించవచ్చు. మీ మాటకు ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈ రోజున మీరు ఇచ్చే నిర్ణయాలు భవిష్యత్తులో మీ స్థానాన్ని బలపరుస్తాయి. 15వ తేదీన మీరు వృత్తి విషయాల్లో కొత్త ఆలోచనలు తెచ్చుకుంటారు. కొత్త ప్రాజెక్టులలో భాగమవుతారు. కొంతమందికి పదోన్నతి లేదా జీతం పెరుగుదల వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు కృషి చేస్తే ఈ 3 రోజులు మీ వృత్తి జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. వ్యాపారం. సింహరాశివారు వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. 13వ తేదీన వ్యాపారంలో కొంత గందరగోళం ఉంటుంది. భాగస్వాములు లేదా సిబ్బంది మీ మాట వినకపోవచ్చు. మీరు ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కరించవచ్చు. 14వ తేదీన కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త కాంట్రాక్టులు, ఒప్పందాలు కుదురుతాయి. ఈ రోజు వ్యాపారంలో లాభదాయకమైన రోజు. మీరు ఎప్పటినుంచో ఆలోచిస్తున్న కొత్త ప్రణాళికలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 15వ తేదీన మీరు పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం. కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు బాగా ఆలోచించాలి. వ్యాపారం విస్తరించాలనే ఆలోచన వస్తుంది. విదేశీ సంబంధాలు ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఈ 3 రోజులు వ్యాపారంలో ఎదుగుదలకి పునాది వేస్తాయి. విద్య. సింహరాశి విద్యార్థులకు ఈ 3 రోజులు మిశ్రమంగా ఉంటాయి. 13వ తేదీన చదువుపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. మనసు ఇతర విషయాల్లో తిప్పుకోవచ్చు. కాబట్టి సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. 14వ తేదీన చదువులో కేంద్రీకరణ పెరుగుతుంది. మీరు చదివే విషయాలు సులభంగా అర్థమవుతాయి. పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఇది ఉత్తమ సమయం. మీరు పెట్టిన శ్రమ ఫలిస్తుంది. 15వ తేదీన కొత్త విషయాలు నేర్చుకోవడానికి అనుకూల సమయం. టెక్నాలజీ, సృజనాత్మకత, కళల రంగంలో ఉన్నవారు ప్రత్యేక గుర్తింపు పొందుతారు. మీరు గురువుల సహాయం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈ 3 రోజులు విద్యార్థులకు క్రమశిక్షణ, పట్టుదల ఎంత ముఖ్యమో గుర్తుచేస్తాయి. ప్రేమ, దాంపత్యం. సింహరాశివారు ప్రేమలో ఆత్మీయతను కోరుకుంటారు. 13వ తేదీన ప్రేమ సంబంధాల్లో చిన్న చిన్న వాదనలు జరగవచ్చు. మీరు కోపం తగ్గిస్తే సమస్యలు నివారించవచ్చు. భాగస్వామి భావాలను అర్థం చేసుకోవాలి. 14వ తేదీన ప్రేమలో కొత్త ఉత్సాహం వస్తుంది. భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. దాంపత్య జీవనంలో సఖ్యత పెరుగుతుంది. మీరు చెప్పిన మాటలకు విలువ పెరుగుతుంది. 15వ తేదీన కొంత భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. మీరు భాగస్వామికి ఎక్కువ శ్రద్ధ చూపాలి. కొత్తగా ప్రేమలోకి ప్రవేశించేవారికి ఇది శుభప్రదమైన రోజు. ఈ 3 రోజులు మీ సంబంధాన్ని మరింత బలంగా మార్చడానికి సహాయపడతాయి. స్నేహితాలు. సింహరాశివారు స్నేహితులను కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. 13వ తేదీన స్నేహితులతో చిన్న అపార్థాలు కలగవచ్చు. మీరు సహనం పాటిస్తే సమస్యలు తొలగిపోతాయి. 14వ తేదీన పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంటుంది. స్నేహితుల ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి. మీరు స్నేహితులతో గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. 15వ తేదీన స్నేహితుల సహాయం అవసరమవుతుంది. వారు మీకు మద్దతు ఇస్తారు. ఈ రోజున మీకు నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తుంది. ఈ 3 రోజులు మీ స్నేహ సంబంధాలని బలపరుస్తాయి. శత్రువులు. సింహరాశివారికి శత్రువులు అంటే ఎప్పుడూ కొంతమంది ఉంటారు. మీ ధైర్యం, మీ ఆత్మవిశ్వాసం చూసి కొందరు ఈర్ష్యపడటం సహజం. 13వ తేదీన మీ వెనకాల మాట్లాడేవారు ఎక్కువగా కనిపిస్తారు. మీరు చెప్పిన మాటలు వక్రీకరించబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి. మీరు నేరుగా స్పందించకుండా మౌనం పాటిస్తే మీ శత్రువులు బలహీనపడతారు. 14వ తేదీన మీ శత్రువులు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. వారు ప్రయత్నించినా మీకు హాని చెయ్యలేరు. మీ పనితీరుతోనే వారికి సమాధానమిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే శత్రువులు నిశ్శబ్దంగా వెనుకడుగు వేస్తారు. 15వ తేదీన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కొందరు మీకు ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు ధైర్యంగా నిలబడితే ఆ సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి.
ఈ 3 రోజులలో శత్రువులు ఉన్నా వారు మీకు పెద్దగా హాని చేయలేరు. ప్రయాణాలు. సింహరాశి వారికి ప్రయాణాలు చాలా ముఖ్యమైనవి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఈ ప్రయాణాలు దోహదపడతాయి. 13వ తేదీన చిన్నపాటి స్థానిక ప్రయాణాలు జరగవచ్చు. అవి కుటుంబ లేదా వృత్తి సంబంధమైనవి కావచ్చు. 14వ తేదీన ఆధ్యాత్మిక యాత్రలకు అవకాశం ఉంది. ఆలయ దర్శనం చేయడం ద్వారా మానసిక శాంతి పొందుతారు. మీరు కొంతకాలంగా ఆలోచిస్తున్న ప్రయాణం ఈ రోజున జరిగే అవకాశం ఉంటుంది. 15వ తేదీన ఉద్యోగం లేదా వ్యాపారం కారణంగా దూర ప్రయాణం జరిగే సూచనలు ఉన్నాయి. ఆ ప్రయాణం మీకు కొత్త అవకాశాలను తెస్తుంది. ఈ 3 రోజులలో జరిగే యాత్రలు మీ జీవితంలో మంచి మార్పులు తీసుకొస్తాయి. ఆధ్యాత్మికత. సింహరాశివారు ఆధ్యాత్మికతను గుండెల్లో దాచుకొని ఉంటారు. బయటికి ధైర్యం చూపించినా అంతర్గతంగా వారు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. 13వ తేదీన మానసికంగా ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో భగవంతుని జపం, ప్రార్థన మీకు శాంతిని ఇస్తుంది. 14వ తేదీన భక్తిభావం మరింత పెరుగుతుంది. ఆలయ దర్శనం, పూజలు చేయడం వల్ల సంతృప్తి లభిస్తుంది. కొందరికి దైవ సన్నిధిలో ప్రత్యేక అనుభూతులు కలగవచ్చు. ఈ రోజున శివారాధన చేయడం ద్వారా అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. 15వ తేదీన ఆధ్యాత్మిక చింతనలు పెరుగుతాయి. మీరు మీ జీవితంపై లోతుగా ఆలోచిస్తారు. ఈ రోజున చేసే జపం, ధ్యానం, ప్రార్థనలు భవిష్యత్తులో శుభ ఫలితాలను ఇస్తాయి. ఆధ్యాత్మికత మీకు శక్తిని ఇస్తుంది. అదృష్ట సంఖ్యలు. సింహరాశి వారికి ఈ 3 రోజులలో అదృష్ట సంఖ్యలు ప్రత్యేక ప్రాధాన్యం కలిగినవి. 13వ తేదీన సంఖ్య 3 మీకు శుభాన్ని ఇస్తుంది. ఈ సంఖ్యతో సంబంధం ఉన్న పనులు అనుకూల ఫలితాలను ఇస్తాయి. 14వ తేదీన సంఖ్య 5 మీకు అదృష్టాన్ని అందిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, సంబంధాలలో ఈ సంఖ్య ఉపయోగకరంగా ఉంటుంది. 15వ తేదీన సంఖ్య 9 శుభాన్ని ఇస్తుంది. కష్ట సమయంలో ఈ సంఖ్యతో సంబంధం ఉన్న సంకేతాలు మీకు బలాన్ని ఇస్తాయి. ఈ 3 రోజుల్లో ఈ సంఖ్యల ప్రభావం మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. అదృష్ట రంగులు. సింహరాశి వారికి రంగులు ప్రత్యేకంగా శక్తినిస్తాయి. 13వ తేదీన ఎరుపు రంగు మీకు ధైర్యాన్ని పెంచుతుంది. ఎరుపు రంగు దుస్తులు ధరించడం, ఎరుపు రంగు వస్తువులు ఉపయోగించడం శుభప్రదం. 14వ తేదీన పసుపు రంగు మీకు శాంతిని, సానుకూలతను ఇస్తుంది. పసుపు రంగు దుస్తులు లేదా పసుపుతో చేసే పూజలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. 15వ తేదీన బంగారు రంగు లేదా తెలుపు రంగు మీకు అదృష్టాన్ని ఇస్తాయి. ఈ రంగులు మీలో విశ్వాసాన్ని పెంచి మంచి ఫలితాలను అందిస్తాయి. ఈ 3 రోజుల్లో ఈ రంగుల ప్రభావం మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. భవిష్యత్ సంకేతాలు. సింహరాశి వారికి ఈ 3 రోజులు భవిష్యత్తు మార్గం ఎలా ఉండబోతుందో స్పష్టమైన సంకేతాలు ఇస్తాయి. 13వ తేదీన మీరు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలు భవిష్యత్తులో పెద్ద విజయాలకు పునాది వేస్తాయి. మీరు ఇబ్బంది పడుతున్నట్లు అనిపించినా ఆ ఇబ్బందులలోంచే ఒక కొత్త అవకాశం బయటపడుతుంది. 14వ తేదీన వచ్చే పరిణామాలు మీకు దైవ అనుగ్రహం ఉందనే భావన కలిగిస్తాయి. మీరు అనుకోని చోట్ల నుంచి సహాయం లభిస్తుంది. ఇది మీ భవిష్యత్తులో రాబోయే మలుపులను సూచిస్తుంది. 15వ తేదీన మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఆలోచించడం ప్రారంభిస్తారు. మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించాలనే ఉద్దేశం బలపడుతుంది. ఈరోజు మీ భవిష్యత్తులో ఉండబోయే స్థిరత్వానికి సంకేతం. మొత్తంగా ఈ 3 రోజులు భవిష్యత్తు జీవితానికి బలమైన సూచనలు ఇస్తాయి. మానసిక స్థితి. మానసిక స్థితి ఎప్పుడూ జీవితాన్ని ముందుకు నడిపే శక్తి. 13వ తేదీన మీ మనసు కొంత అస్థిరంగా ఉంటుంది. అనవసర ఆందోళనలు ఎక్కువవుతాయి. మీరు చేసే పనిలో కొంత వెనుకడుగు వేసినట్టు అనిపించవచ్చు. ఈ సమయంలో ధ్యానం, ప్రార్థన ద్వారా ప్రశాంతత పొందడం మంచిది. 14వ తేదీన మీ మనస్సు ఉత్సాహంతో నిండి ఉంటుంది. మీరు ఏ పనినైనా సులభంగా పూర్తి చేయగలరన్న విశ్వాసం పెరుగుతుంది. ఈ రోజున మీలో సృజనాత్మకత పెరుగుతుంది. మీరు కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టగలరన్న భావన కలుగుతుంది.
15వ తేదీన మానసికంగా కొంత ఆలోచన ఎక్కువవుతుంది. భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచిస్తారు. అయితే ఆ ఆలోచనలతోనే మీరు ఒక కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తారు. ఈ 3 రోజులు మానసికంగా మీలో స్థిరత్వం, ధైర్యం పెరగడానికి సహాయపడతాయి. సమాజంలో గౌరవం. సింహరాశివారు సమాజంలో గౌరవం పొందడంలో ఎప్పుడూ ముందుంటారు. 13వ తేదీన మీకు కొంత విమర్శ ఎదురైనా మీ వ్యక్తిత్వం ఆ విమర్శను తట్టుకుని నిలుస్తుంది. మీరు చేసే పనిని చూసి కొందరు మీ ప్రతిష్టను తగ్గించడానికి ప్రయత్నించవచ్చు, కానీ అది మీకే బలాన్నిస్తుంది. 14వ తేదీన సమాజంలో మీ పేరు, ప్రతిష్ట పెరుగుతుంది. మీరు పాల్గొన్న కార్యక్రమాల్లో మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఇతరులు మీ దగ్గర సలహాలు కోరుతారు. ఈరోజు మీ గౌరవం మరింత బలపడుతుంది. 15వ తేదీన మీకు కొత్త పరిచయాలు వస్తాయి. మీరు ఉన్న స్థితి మరింత గౌరవాన్ని పొందుతుంది. మీరు చెప్పే మాటలను సమాజం గమనిస్తుంది. ఈ 3 రోజులు మీ సామాజిక స్థానం మరింత బలంగా మారడానికి కారణమవుతాయి. ఆత్మవిశ్వాసం. సింహరాశివారికి ఆత్మవిశ్వాసమంటే జీవనశక్తి. 13వ తేదీన కొంత వెనుకడుగు వేసినట్లు అనిపించినా చివరికి మీరు మీ ధైర్యాన్ని తిరిగి పొందుతారు. కష్టాలను ఎదుర్కోవడమే మీ స్వభావం. 14వ తేదీన మీ ఆత్మవిశ్వాసం గరిష్ట స్థాయిలో ఉంటుంది. మీరు ఏ పనినైనా పూర్తి చేయగలననే విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఈ రోజున మీరు చెప్పిన మాటలు, చేసిన పనులు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తాయి. 15వ తేదీన ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది. కొత్త ప్రణాళికలు చేయడానికి, కొత్త అవకాశాలను స్వీకరించడానికి సిద్ధమవుతారు. ఈ 3 రోజులు మీలో ఉన్న నమ్మకాన్ని మరింత బలంగా మార్చుతాయి. భవిష్యత్తు జీవితం. ఈ 3 రోజులు సింహరాశివారి భవిష్యత్తు జీవితం ఎలా ఉండబోతుందో తెలియజేస్తాయి. 13వ తేదీన వచ్చే చిన్న సమస్యలు భవిష్యత్తులో పెద్ద విజయాలకు దారితీస్తాయి. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ఇబ్బందులు భవిష్యత్తులో మీరు బలంగా నిలబడడానికి కారణమవుతాయి. 14వ తేదీన మీ జీవితంలో ఒక కొత్త మార్గం తెరుచుకుంటుంది. ఆ మార్గం ఆధ్యాత్మికతతో, దైవ అనుగ్రహంతో నిండి ఉంటుంది. మీరు చేసే పనులు దైవకృపతో విజయవంతమవుతాయి. 15వ తేదీన మీ భవిష్యత్తు జీవితం స్థిరపడే దిశలో సాగుతుంది. మీరు కేవలం ప్రస్తుత పరిస్థితులపైనే కాకుండా రాబోయే కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు. మీ జీవితంలో కొత్త దశ ప్రారంభమవుతుంది. మొత్తం మీద ఈ 3 రోజులు సింహరాశివారికి భవిష్యత్తులో ఒక వెలుగైన మార్గాన్ని చూపే రోజులు. కష్టాలు వచ్చినా చివరికి విజయం మీదే అవుతుంది. సింహరాశివారికి ఈ 3 రోజులు నిజంగా దేవుడు పంపిన సంకేతాలు. కష్టాలు మీ ముందు వచ్చినా అవి మీను బలపరుస్తాయి. మీ ఆత్మవిశ్వాసం, మీ ధైర్యం, మీ విశ్వాసం కలిపి మీరు భవిష్యత్తులో ప్రకాశవంతమైన దారిలో నడుస్తారు. దేవుడు మీ పక్కన ఉన్నాడు. శివుని ఆశీర్వాదం మీపై ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ ముందుకు సాగండి. మీ జీవితం శాంతి, సంపద, ఆనందం, విజయాతో నిండిపోతుంది. నేను మీ ఆస్ట్రాలజర్ బాలాజీ. ఇది 100% జ్యోతిష్య ఆధారిత ఫలితం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పక మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం.